భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్లే దారిలో చిన్న అరుణాచలం అని ఒక టెంపుల్ ఉంది. దీని అసలు పేరు ఏంటంటే శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే మనం ఇక్కడ చాలా రకాలైన శివలింగాలను చూడొచ్చు. విఘ్నేశ్వరుడితో మొదలుపెట్టి అగ్నిలింగం, సూర్యలింగం, నైరుతిలింగం, యమలింగం, వరుణలింగం, వాయువ్యలింగాన్ని దాటి వస్తే ఇక్కడ మోక్షగుండం. ఇది దాటి కాస్త ముందుకెళ్ళగానే పద్మాసనం వేసుకున్న శివలింగాన్ని చూడొచ్చు. దాని తర్వాత చతుర్ముఖ లింగాన్ని కూడా చూడొచ్చు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ చతుర్ముఖ లింగానికి ఒక్కొక్క వైపు ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇక్కడ అఘోర ముఖం, ఇంకొక వైపు ఏమో వామదేవ ముఖం, మరోవైపు తత్పురుష ముఖం, తరువాతది కుబేరలింగం. అక్కడి నుంచి కాస్త ముందుకు రాగానే బిల్వపత్రం కనిపించింది. ప్రతి బిల్వపత్రంలోనూ 3 ముఖాలే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం 12 ముఖాలున్న బిల్వపత్రాన్ని చూడొచ్చు. తర్వాత అర్ధనారీశ్వర లింగం, దాని తర్వాత ఈశాన్యలింగం, ఇక ఆఖరిది పాతాళలింగం. వీటితో పాటు ఈ గుడిలో మన భారతదేశంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఉన్న లింగ రూపాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథుడు, తర్వాత శ్రీశైలం మల్లికార్జునుడు, ఇది ఉజ్జయిని మహాకాళేశ్వరుడు, తర్వాత మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, ఇది గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా నగరంలోని నాగేశ్వరుడు, ఇది మహారాష్ట్రలోని ప్రజ్వలలో వైద్యనాథేశ్వరుడు, తర్వాత మహారాష్ట్రలోని భీమశంకరుడు, తర్వాత తమిళనాడులో రామేశ్వరంలో ఉన్న రామేశ్వరుడు, ఇది ఒక స్ఫటికలింగం. దాని తర్వాత కాశీ విశ్వనాథుడు, ఇది నాసిక్లో ఉన్న త్రయంబకేశ్వరుడు. దాని తర్వాత కేదార్నాథ్లో ఉన్న కేదారేశ్వరుడు, ఇది ఎల్లోరా గుహల్లో ఉన్న కృష్ణేశ్వరుడు. ఇంకా చివరిగా అరుణాచలంలో ఉన్న అర్ధనారీశ్వరుడు. ఈ చిన్న అరుణాచలం అనే గుడి భద్రాచలం నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో చర్ల వెళ్ళే రూట్లో ఉంది. మీరు ఎప్పుడైనా భద్రాచలం వస్తే ఈ చిన్న అరుణాచలం గుడిని మాత్రం దర్శించడం మర్చిపోకండి.